హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే బంగాళదుంపతో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఫ్రైస్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు అలా కాకుండా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అని పొడుగ్గా కట్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చేసుకుందాం. కానీ ఆయిల్ తక్కువతో ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దాం. అది ఎలానో ఈ వీడియోలో నేను చూపిస్తాను. కొంచెం సన్నగా తరుక్కుందాం ఇలాగా. ఇప్పుడు బాండీలో నూనె వేసుకుందాం. నూనె వేసుకున్న తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న బంగాళదుంపలను వేసుకున్నాను. ఆ తర్వాత ఉప్పు వేసేసాను. ఉప్పు ముందే ఎందుకు వేసానంటే బాండీకి అంటుకోకుండా ఉంటుంది కాబట్టి వేసుకున్నానండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఒకసారి మూత పెట్టేద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉందండి. ఒకసారి కలుపుకుందాం, బాగా కలుపుకుందాం. ఏమాత్రం విరిగిపోకుండా ఉంటుందండి. చిన్నగా కలుపుకుంటే ఏమీ కాదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని తీద్దాం. బంగాళదుంపలో ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకును కూడా వేసేసాను. ముందే వేసుకుంటే బంగాళదుంపతో పాటు ఇవి కూడా అతుక్కుపోతూ ఉంటాయండి. కాబట్టి ఇప్పుడు వేశాను నేను. ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాం. మా పిల్లలకి ఇదే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అని చూపిస్తాను. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత చిన్నుల్లిపాయలు, కొంచెం కారం దంచుకుందాం. ఈ విధంగా దంచేస్తున్నాను. దంచేసాను కదా, ఇప్పుడు తీసి కడాయిలో వేసేద్దాం. అంతేనండి, సూపర్గా టేస్ట్ అదిరిపోతుంది. ఈ పచ్చివాసన మొత్తం ఒకసారి 5 నిమిషాల పాటు కడాయిలో వేపేస్తే పచ్చివాసన మొత్తం ఈజీగా పోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఏమాత్రం బంగాళదుంప విరిగిపోలేదు, చూశారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఒక బాక్స్లో తీసేస్తున్నాను. చూడటానికే యమ్మీగా ఉంది. టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి ఫ్రెంచ్ ఫ్రైస్, కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు, బంగాళదుంప ఫ్రై. సూపర్.